హలో అండి. ఈరోజు సింపుల్గా వడలతో టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక పెద్ద సైజు 4 వడలు నేను షాప్లో కొనుక్కొచ్చానండి. ఇందులోకి 2 టమాటాలు, కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, 4 జీడిపప్పు, ఒక ఇలాచీ వేసి మిక్సీ పట్టి ఉంచుకున్నాను. ఒక గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నిటినీ దోరగా వేయించుకొని చిన్న మంట పెట్టి మగ్గించుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసానండి ముందుగానే. ఇప్పుడు అందులోకి తగినంత కూరగాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని అందులో వేసేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఒక ఇలాచి ఉంటే 4 జీడిపప్పు కూడా వేసుకుంటే గ్రేవీకి చాలా రుచిగా ఉంటుందండి. చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ ఉడికిపోయిన టమాటాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ఈ మిశ్రమంలోకి తగినంత కారం వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా తిప్పుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని టమాటాలు కొంచెం మెత్తగా గ్రేవీలాగా తయారయ్యేలాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకున్న మెత్తగా గ్రేవీలో అయిపోతాయి. టమాటాలు ముందుగా ఉడికించేసుకున్నాను కాబట్టి కొంచెం మెత్తగా గ్రేవీలా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసి ఆ మసాలా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మసాలాని నేను వేసిన వాటర్ ఎగిరిపోయే వరకు మరిగించుకోవాలండి. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచానండి. బాగా మసాలా మరిగేదాకా చిన్న మంట మీద మరిగించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ వాటర్ శుభ్రంగా మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న వడల్ని ఒక్కొక్క దాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్గా అయినా వేసుకోవచ్చు. ఇది కర్రీ కాబట్టి నేను అలా వేయలేదు. పులుసులోకి అయితే అలా ఫుల్గా వేసుకుంటారు. ఇది వడల టమాటా ఇగురు కాబట్టి దాన్ని అలా మెల్లిగా కదుపుకుంటూ చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఆ వాటర్ చూసారుగా, వాటర్ అంతా ఎలా తీసేసుకొని చిక్కగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటున్నానండి. నిమ్మరసం వేయడం వల్ల కొంచెం పుల్లగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసాన్ని స్కిప్ చేసేయచ్చు. నిమ్మరసం వేయకపోయినా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నం చేయండి. టేస్టీ వడ టమాటా ఇగురు కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏముందంటే రెడీమేడ్గా దొరుకుతూనే ఉంటాయి. చూడండి చక్కగా ఎలా దగ్గరగా అయిపోయిందో. తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి, షేర్